నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కలకత్తాలో మెడికో వైద్యురాల హత్య నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఐఎంఐ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యుల ఆందోళన. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రతిభకు సాయం అందించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 68వ వార్షికోత్సవాన్ని ఆచంట నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జగ్గంశెట్టి శ్రీనివాస్ మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి దిగమర్తి సూర్యకుమారి, జెడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు చేతుల మీదుగా కేక్ కట్ చేసి ప్రారంభించారు. జర్నలిస్టులు చేసే సేవలు ఎనలేనివని, నిరంతరం జీతభత్యాలు లేకుండా జర్నలిస్టు వృత్తి చేయడం చాలా హర్షించదగ్గ విషయమని, ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిలాగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడంలో మీరు చేసే కృషి చాలా హర్షించదగ్గ విషయమని ఎంపీపీ సూర్యకుమారి కొనియాడారు. జెడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రాణాలు సైతం లెక్క చేయక రాత్రింబవళ్లు కష్టపడి వార్తలు సేకరించి ప్రజలకు చేరవేయటంలో ముందుంటున్నారని, ఎటువంటి వివాదాలు లేకుండా ఇప్పటి వరకు అందరితో సఖ్యత మెలుగుతూ మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడంలో మీ పాత్ర ఎనలేనిదని, అదేవిధంగా జర్నలిస్టులు అడిగిన కోరికలను స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లి ఇళ్ల స్థలాలను వెంటనే ఇప్పించే విధంగా కూడా కృషి చేస్తామని జెడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆచంట నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు గుర్రాల శ్రీనివాస్ అధ్యక్షతన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అక్కడికి వెంటనే వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడం మరి చాలా బాగా ఎంతో కృషి చేస్తున్నారు. మీకు మరి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ చాలా ఎండనక వాననక చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే మీరు చాలా నిజాయితీగానే చేస్తారు. ఎక్కడైతే న్యాయం ఉందో అలాగే న్యాయంగానే వెళ్తారు. ఎందుకంటే చాలామంది మరి ఇళ్ల స్థలాల కోసం ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళారంటే మీ వాళ్ళే. మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఒక పని చేస్తుంటే మీరు హైలైట్ చేస్తున్నారంటే అది మీ అందరూ కృషి వాళ్ళే. ఎందుకంటే మీరు లేకపోతే మేము ఎవరమో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. మరి ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అలాగే మా సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. మేము ఏం చేసినా సరే మీరు మాకు కూడా మీ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరం. సందర్భంగా మరి కేక్ కట్ చేసుకుని ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఆచంట నియోజకవర్గ అధ్యక్షులు కాశీ శ్రీని గారికి, అలాగే మరొక జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు జగ్గంశెట్టి సత్యనారాయణ గారికి, అలాగే షణ్ముఖ్ గారికి, మన కుమార్ గారికి, మరి ఇతర సభ్యులందరికీ కూడా పేరు పేరు చెప్పిన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ కూడా
68వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క పత్రికా విలేకరులు అనేది సమాజంలో ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలా ఉండి ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంలో కానీ, అలాగే ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలని ఏదైనా తీసుకుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కానీ, ప్రజల వద్దకు తీసుకురావడం కానీ, మరి యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఫోర్త్ ఎస్టేట్ అనే విధంగా మరి ఒక మీడియా పత్రికా సంఘాలు కానీ మరి యొక్క వారి పాత్ర ప్రజాస్వామ్య దేశంలో చాలా కీలకం. ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలు కానీ పేద ప్రజలకు కానీ అండగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కిందకు వెళ్ళకపోయినా, ఏదైనా అధికారులు ఎక్కడైనా మరి సరిగా పనిచేయలేకపోయినా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క వర్గం పనిచేసినా కూడా వాటిని ప్రజల దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, అనేక రకాల సమస్యలని మరి పరిష్కరించడానికి మరి పత్రికా రంగం అనేది, మీడియా రంగం అనేది మరి చాలా ప్రాముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. రాచంట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అందరితోటి పత్రికా విలేకరులు అందరూ కూడా మరి పొలిటికల్ లీడర్స్తో కానీ ప్రజలతో కానీ మమేకమై ఒక సొంత అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎక్కడా కూడా ఎప్పుడు ఇబ్బందులు లేకుండా మరి కలిసిమెలిసి ఉండడం అనేది చాలా సంతోషకరం. అలాగే మరి ఇప్పుడు తీసుకొచ్చారు సమస్యలు, ఇళ్ళ పట్టాల సమస్యలు ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో మరి పీతాని సత్యనారాయణ గారి యొక్క ముఖ్యమైన సమస్యను గుర్తించి విలేకరులు అందరూ కూడా వారు ప్రజాసేవలో ఉండి వారికి ఏ విధమైన అవకాశాలు లేక జీతభత్యాలు లేకుండా వారు స్వతంత్రంగా పనిచేస్తున్నారని ముఖ్యమైన ఉద్దేశంతో మరి ఆయన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది పీతాని సత్యనారాయణ గారి ఘనత అని చెప్పేసి చెప్పవచ్చు. దాంట్లో కొన్ని ఇబ్బందులు మరి ఉన్నప్పటికీ మీరు చెప్పిన ఇబ్బందులు కూడా మేము కూడా సత్యనారాయణ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తద్వారా మీ సమస్యను కూడా పరిష్కరించడానికి మా సహకారం కూడా ఎంపీ గారి సహకారం కానీ మా సహకారం కానీ పూర్తిగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, దేవరకొండ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు బాలు నాయక్ చేతుల మీదుగా గుడిపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. గుడిపల్లి మండలంలోని భీమునాపల్లి గ్రామానికి చెందిన మారుపాక ఈదయ్య సన్నాప్ కర్ణయ్యకి 60,000 రూపాయలు, పిల్లి గణేష్ సన్నాప్ ముత్యాలకి 25,000 రూపాయలు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వీరబోయిన ఎల్లయ్య యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, మారుపాకల గోపాల్, మరుపాకల ఈదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుతుందని ఎమ్మెల్యే బాలు నాయక్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. వికారాబాద్ లో వైద్య సేవలు బంద్, బైకాట్ చేసిన డాక్టర్లు. కలకత్తాలోని ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజీలో ట్రైనింగ్ డాక్టర్పై అత్యాచారం, ఆపై దారుణ హత్యకు నిరసనగా ఎన్టీఆర్ చౌరస్తాలో పలు ఆసుపత్రుల డాక్టర్లు, సిబ్బంది, కళాశాల, స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన డాక్టర్లు అఘాయిత్యానికి పాల్పడిన వారు ఎవరైనా సరే అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. No
జిల్లాలో వైద్య విద్యార్థినిపై ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ కార్యక్రమంగా పరిగి పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వైద్యులు విధులను బహిష్కరించి డాక్టర్లు మెడికల్ కళాశాల విద్యార్థులతో కలిసి పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా నుండి బస్ డిపో వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మెడికల్ అసోసియేషన్ వివిధ రాజకీయ నాయకులు మాట్లాడుతూ వైద్య విద్యార్థినిపై జరిగిన హత్య ఘటన సంబంధించిన నిందితులను వెంటనే శిక్షించాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పరిగి పట్టణంలో ఆయా ఆసుపత్రుల వైద్యులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన సాయిలి హర్షవర్ధన్ తల్లిదండ్రులను పరామర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రమాదవశాత్తు మరణించిన హర్షవర్ధన్ తల్లిదండ్రులను సాయిల్ నవీన్ వర్మ, హేమలతను పరామర్శించి వారికి అండదండలుగా ఉంటానని హుజూర్ నగర్ నియోజకవర్గ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ ఆవిర్భావ దినోత్సవంలో జర్నలిస్టులు పాల్గొని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మానసిక వికలాంగులకు స్కూల్లో విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేతలు గతంలో మీరు చూశారు, గత 5 సంవత్సరాల్లో ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా అధికార పార్టీ ఏ విధంగా జర్నలిస్టులను కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులు, సాధింపులు చేసి మరి జైళ్లలో పెట్టి లాఠీలు కొట్టిన సందర్భాలు కూడా. మరి నేనైతే దురదృష్టం ఏంటంటే ఆ రోజు అన్నింత పూర్వాపరాలను విచారించి ఏ విషయమైనా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ యూనియన్కి మరి పార్టీ ప్రభుత్వం తరఫున చేయాల్సిన విజ్ఞతతోటి పరిశీలించి ఆలోచించి మరి వార్తలను ప్రసారం చేయాలి. మీరు రాసే ప్రతి వార్త మీరు ప్రసారం చేసే ప్రతి వ్యక్తి కూడా ప్రజాహితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె సముద్రపు గట్టు గ్రామానికి చెందిన చేబ్రోలు బసవయ్య అనే విద్యార్థి IIIT లక్నోలో MSc డేటా సైన్స్ చేయుటకు ఆర్థిక సమస్య కారణంగా ఇటీవల ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర IT మినిస్టర్ నారా లోకేష్ను సహాయం కోరడం జరిగింది. చదువుకు ఆర్థిక సమస్య అడ్డు రాకూడదనే నేపథ్యంతో వెంటనే స్పందించి సహాయం కోరిన బసవయ్యకు 4 సెమిస్టర్లకు 4 లక్షల రూపాయలకు గాను మొదటి సెమిస్టరీ 1,16,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని లోకేష్ సహకారంతో ఈరోజు క్యాంపు కార్యాలయంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆ మొత్తం చెక్ రూపంలో తనకి అందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ సహాయం కోరిన ప్రతి ఒక్కరికి లోకేష్ అండగా నిలుస్తున్నారని, ప్రభుత్వం నుండి మాత్రమే కాకుండా వివిధ మార్గాల ద్వారా అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని, దీనిలో భాగంగా బసవయ్యకు ఆర్థిక సహాయాన్ని పంపించారని, భవిష్యత్తులో మిగిలిన సెమిస్టర్లకు కూడా సహకారాన్ని అందిస్తారని తెలిపి బసవయ్య ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. కేఎస్ గట్ గ్రామానికి చెందినటువంటి బసవయ్య అనే విద్యార్థి ఇటీవల ట్విట్టర్లో తన చదువు కోసం సహాయం అందించమని లోకేష్ గారికి వినిపించుకోవడం మనందరికీ కూడా తెలుసు. లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి ఈ అబ్బాయికి కావాల్సినటువంటి IIITలో లక్నోలో చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఈరోజు మొదటి సెమిస్టర్కి సంబంధించి 1,16,000 రూపాయలు కూడా ఈరోజు లోకేష్ గారి సహకారంతో బసవయ్యకి అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు కూడా లోకేష్ గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాటకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా సహకారాన్ని అందిస్తున్నారు. వెంటనే ఎవరైతే అవసరాల నిమిత్తం లోకేష్ గారిని అప్రోచ్ అవుతున్నారో ప్రభుత్వం నుంచే కాకుండా ఈరోజు వివిధ మార్గాల ద్వారా అందరికీ కూడా సహకారం అందించే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు బసవయ్య చదువుకి ఎక్కడా కూడా ఆటంకం కలగదని ఏ విధంగా లోకేష్ గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు బసవయ్యకి ఆర్థిక సహకారాన్ని అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 1,16,000 రూపాయలు చెక్కులు లోకేష్ గారు పంపించడం జరిగింది. ఆయనకి కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మిగిలిన సెమిస్టర్లు కూడా పూర్తిగా తన చదువుకి అయ్యే వరకు కూడా లోకేష్ గారు మాట ఇచ్చిన ప్రకారం వారికి సహకారాన్ని అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తణుకు మండలం యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడి 3వ స్టేజ్ మరియు 4వ స్టేజ్కి వచ్చే వరకు తెలుసుకోలేక అనేక మంది మరణించడం జరుగుతుందని అన్నారు. క్యాన్సర్ బారిన పడకుండా జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ మార్చుకునే విధంగా నడుచుకోవాలని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఎవరి మాట ఎత్తయ్యా పరీక్షల క్యాంపుకి సభాధ్యక్షులు అయినటువంటి ఈ క్యాన్సర్కి సంబంధించి ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ని నిర్వహించడం చాలా సంతోషం. TNT ఆధ్వర్యంలో అనేక మందికి ఈ స్క్రీనింగ్ ద్వారా సేవలు అందించడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒకసారి మనందరం కూడా పరిశీలిస్తే ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడి 3rd స్టేజ్ 4th స్టేజ్కి వచ్చేసే వరకు కూడా దాన్ని తెలుసుకోలేక అనేక మంది మరణించడం కూడా జరుగుతుంది. వివిధ కారణాల వలన ఈరోజు ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కానీ ఆయిల్స్ వల్ల కానీ అనేక కారణాల వలన క్యాన్సర్ పేషెంట్లు అత్యధికంగా పెరిగినాయి అనేది ఈరోజు రికార్డులు తెలియజేస్తున్నాయి మనకి. ఈరోజు మేము కూడా మా దగ్గరకు వచ్చేటటువంటి పేషెంట్లో చాలామంది బసవ తారకానికి రికమెండ్ చేయమనో లేకపోతే ఇంకొక హాస్పిటల్కి రికమెండ్ చేయమనో అనేక మంది ఈరోజు క్యాన్సర్
వచ్చిందని చెప్పి రావటం కూడా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల నుంచి ఒకే ఒక మార్గం, ఈరోజు క్యాన్సర్కి పూర్తిగా మెడికేషన్ దానికి ప్రివెన్షన్ కానీ రాలేదు కనుక అందరూ కూడా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తలు వహించి మన లైఫ్ స్టైల్ జీవన విధానాల్లో మార్పులు తీసుకొని అందరం కూడా అన్నీ కూడా లిమిట్స్ చేసుకునేవలసినటువంటి ప్లాస్టిక్ వినియోగాన్ని కానీ, కూల్ డ్రింక్స్ వినియోగాన్ని కానీ, ఆయిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా లిమిట్ చేసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దాంతోపాటుగా ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకొని దాన్ని ముందే ప్రివెంట్ చేసుకునే విధంగా ఈరోజు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా దాన్ని నుంచి కాపాడబడాలంటే మొదటి 1-2 స్టేజ్ల్లో ఉంటే వారు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. 3-4 స్టేజ్లకు వెళ్తే సర్వైవల్ రేటు చాలా తక్కువ. ఈ విధంగా ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్యాన్సర్ అనేది వస్తే ముందే భయపడిపోయి ఏదో జరుగుతుందనేది కాకుండా దాని మీద అవగాహన చేసుకుని దాని నుంచి మళ్ళీ బయటపడి మన జీవన విధానాన్ని కంటిన్యూ చేసే విధంగా కూడా రావాలి. ఈరోజు క్యాన్సర్ అనేక మంది దాని మీద చర్యలు తీసుకోవడం వల్ల ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవ్వడం వల్ల క్యాన్సర్ బారిన పడినప్పటికీ కూడా సర్వైవల్ ఉండి ఈరోజు వారందరూ కూడా లైఫ్ స్టైల్స్కి అనుగుణంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన వేదిక మీద ఉన్నారు డాక్టర్ గారు కూడా క్యాన్సర్ సర్వైవర్. ఆ విధంగా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. దానికి సంబంధించి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచి ఎంతోమందికి ఉపయోగకరంగా ఈ అవేర్నెస్ని తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, బీజేపీ సహకారంతో కూటమి ప్రభుత్వం కూడా దీని మీద అనేకమైన క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచితంగా ఏర్పాటు చేసే విధంగా కూడా ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం, దానికి సంబంధించినటువంటి అన్ని సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కనుక ఇది ప్రజలందరూ కూడా అవగాహన చేసి ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుని దాని క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, వారి కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి టీఎంపీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. విజయవాడలో మరల కృష్ణ హారతులు దసరా నుంచి మొదలు పెట్టనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో గల పవిత్ర సంఘం నదీ పరివాహక ప్రాంతాన్ని ఆమె అధికారుల బృందంతో కలిసి పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మరల కృష్ణ హారతులు కార్యక్రమం కొరకు మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దసరా వచ్చేసరికి నదీ ప్రాంతం అంతా సుందరీకరణ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయించిన ముహూర్తానికి కృష్ణ హారతులు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు లాస్ట్ టైం వాళ్ళు వేశారు కాబట్టి వాళ్ళే చేయమని
హారతులు మళ్ళీ మొదలు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దసరా లోపు ఇక్కడ కృష్ణహారతులకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి దసరాకి హారతులు మొదలు పెట్టాలని నిర్ణయం జరిగిందండి. దాని అనుగుణంగా ఏ వివిధ శాఖల వాళ్ళు చేపట్టాల్సిన బాధ్యతల గురించి ఒకసారి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చి ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయి అంటే రోడ్ ఎవరు వేయాలి, లైట్లు బాగు చేయాలి, వాష్రూమ్స్ పెట్టాలి, మంచినీటి సదుపాయం కలిగించాలి, చేంజింగ్ రూమ్స్ పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ హారతులకు కావాల్సిన పంట్లు లాంటి ఇతర అవసరాలు ఏమిటి అనేది అన్ని శాఖల వాళ్ళతో పాటు ఒక ఇన్స్పెక్షన్ ఈరోజు రావడం జరిగింది. మొన్ననే మంత్రులు ముగ్గురు కూడా వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. వారి డిపార్ట్మెంట్స్కి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కోఆర్డినేషన్ బాధ్యత మాకు అప్పగించారు కాబట్టి అన్ని శాఖల వారిని కోఆర్డినేట్ చేసుకొని ఇది దసరా లోపు హారతులకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఒక ముహూర్తం ఏదైతే ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారో ఆ రోజు నాటికి రెడీగా ఉంచాలనేది మా పూర్తి ప్రయత్నం అండి. చేసేస్తాం తొందరగా. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్.